హలో, ఈరోజు నేను సూపర్ టేస్ట్తో ఉండే చికెన్ పికిల్ని ఎలా పట్టాలో చూపిస్తున్నాను. దీన్ని పచ్చడి పట్టడం రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా పట్టేస్తారండి. అంత ఈజీగా ఉంటుంది నేను చెప్పిన స్టెప్స్ని, కొలతల్ని ఫాలో అయితే గనక. ఈ పచ్చడిని పట్టడం కోసం నేను ఒక 1/2 kg వరకు బోన్లెస్ చికెన్ని తీసుకున్నాను. బోన్లెస్ చికెన్ని వీడియో క్లిప్లో చూపిస్తున్నటువంటి చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం పీసెస్ అన్నిటినీ కట్ చేసుకొని బాగా శుభ్రంగా 2 to 3 times వాటర్తో వాష్ చేసుకొని ఫైనల్గా నిమ్మకాయతో వాష్ చేసుకుంటే నీచు వాసన అనేది ఉండదు. ఈ ముక్కల్లో మనం ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, ఒక ఫుల్ స్పూన్ సాల్ట్ అండ్ అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఈ ముక్కలకి బాగా అప్లై చేసుకోవాలి. ముక్కలన్నిటికీ కూడా ఉప్పు, పసుపు, ఆయిల్ బాగా పట్టించాలి. బాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న తర్వాత దీన్ని అడుగు మందంగా ఉండే ఒక కడాయిలో వేసుకోవాలి. అడుగు మందంగా లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఖచ్చితంగా అడుగు మందంగా ఉండే ఒక కడాయిలో దీన్ని మొత్తం యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. దీంట్లో ఎటువంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చికెన్లో నుంచి వచ్చిన వాటర్తోనే చికెన్ మొత్తం కూడా ఉడికిపోతుంది. మనం ఈ చికెన్లో ఆయిల్ యాడ్ చేసాం కాబట్టి ఎక్కడా కూడా అడుగంటుకునే ఛాన్స్ ఉండదండి. చికెన్ని మధ్య మధ్యలో తిప్పుకుంటూ బాగా ఉడికించుకోవాలి. ఈలోపు చికెన్కి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం. 2 ఇంచుల దాకా అల్లాన్ని పొట్టు తీసేసి తుడుచుకొని పెట్టుకోవాలి. అలాగే 10 రెమ్మల వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. ఈ రెండింటిని కూడా వాటర్ లేకుండా ఫైన్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. దీంట్లో మళ్ళీ కడాయి వేడి చేసుకొని దాంట్లో ఒక 2 ఇంచుల దాకా దాల్చిన చెక్క, ఒక 6 లవంగాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే ఒక స్పూన్ వరకు ధనియాలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ధనియాలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే ఇంకో 1/2 స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేయాల్సిన అవసరం ఏమీ లేదండి. జస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయిస్తే సరిపోతుంది. కలర్ కూడా మారాల్సిన అవసరం లేదు. ఇలా పచ్చివాసన పోయేదాకా వేయించుకొని ఇందులో లాస్ట్గా ఒక 3 యాలకులను యాడ్ చేసుకోండి. స్పైసెస్ అవి ఫ్రై అయిన తర్వాత పక్కకి తీసుకొని చల్లారిన తర్వాత ఫైన్ పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలి. ఎక్కువ బరక ఉండాల్సిన అవసరం లేదండి. వీడియో క్లిప్లో చూపిస్తున్నంత సన్న బరకగా ఉంటే సరిపోతుంది. ఇలా పౌడర్ని రెడీ చేసి పెట్టుకోవాలి. ఈలోపు మనకి చికెన్ అనేది బాగా ఉడికిపోయింది. వాటర్ అంతా ఎవాపరేట్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. నేను తీసుకున్న చికెన్కి అప్రాక్సిమేట్గా 200 to 250 ml ఆఫ్ ఆయిల్ పడుతుంది. నేను ఇక్కడ గ్రౌండ్నట్ ఆయిల్ వాడుతున్నాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నువ్వుల నూనె కూడా వాడచ్చు. కడాయి వేడెక్కిన తర్వాత అందులో మనం ఇందాక తీసుకున్న ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ని కొంచెం వేడెక్కనివ్వాలి. ఆయిల్ కొంచెం మోడరేట్గా హీట్ అయిన తర్వాత అందులో మనం ఉడకబెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ ముక్కల్ని మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదండి. ముక్క గట్టిగా అయిపోతుంది మనం పచ్చడిలో తిన్నప్పుడు. అలా అని మరీ లైట్గా ఫ్రై చేసుకోకూడదు. పచ్చడి ఎక్కువ కాలం నిలవ ఉండదు. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఆ 5 to 10 minutesకి ఇలా రోస్ట్ అయినట్టు మీకు కనిపిస్తుంది. అలాంటి టైంలో మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో కూడా ఎటువంటి వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకోవాలండి. అప్పుడే పచ్చడి నిలవ ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఆయిల్లో కూడా ఒక 5 minutes ఫ్రై చేసిన తర్వాత దీన్ని పక్కకి దించేసుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిందా లేదా అనేది మీకు స్మెల్ని బట్టి అర్థమైపోతుందండి. పచ్చివాసన లేకుండా ఉంటుంది కదా, అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయినట్టే. దీన్ని స్టవ్ మీద నుంచి పక్కకు దించుకున్న తర్వాత వేడి మీద ఉన్నప్పుడే మనం ఇందాక ఫ్రై చేసుకున్న మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు ఇక్కడ నేను ఒక 1/2 కప్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి అండ్ ఒక 1/4 కప్ వరకు ఉప్పుని యాడ్ చేసుకోవాలి. వెయిట్లో వచ్చేసి కారం అప్రాక్సిమేట్గా 125 grams అండ్ సాల్ట్ వచ్చేసి 40 grams వరకు ఉంటుందండి. ఇలా కారం, ఉప్పు, మసాలా పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మీ ప్రాసెస్ అంతా చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎక్కడా కూడా ఈ పచ్చడి చేసేటప్పుడు నీళ్ళు అనేది తగలకూడదు. నీళ్ళు తగిలితే పచ్చడి కంపల్సరిగా పాడైపోతుంది. సో ఈ పచ్చడిని అంతా కూడా మనం చల్లారేదాకా వెయిట్ చేయాలి. ఈ పచ్చడి చల్లారిన తర్వాత మనం దీంట్లో నిమ్మరసం అనేది పిండుకుంటాము. 1/2 kg చికెన్ పికిల్కి మనకి అప్రాక్సిమేట్లీగా పెద్ద సైజులో ఉండే 2 నిమ్మకాయల రసం పడుతుందండి. పచ్చడి అంతా చల్లారిన తర్వాత ఇలా నిమ్మరసం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, చికెన్ పికిల్ రెడీ.
మనం ఒక గ్లాస్ జార్లోకి షిఫ్ట్ చేసుకొని 24 అవర్స్ టు 48 అవర్స్ వరకు వదిలేయాలి. అలా వదిలేసిన తర్వాత పచ్చడిని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. నేను చెప్పిన కొలతలతో మీరు కూడా పచ్చడిని ట్రై చేయండి. నిజంగా మీ ఇంట్లో వాళ్ళు 100కి 100 మార్కులు ఇస్తారు మీకు. పచ్చడిని మనం బయట ఉంచితే కనుక ఒక 4 మంత్స్ పాటు నిల్వ ఉంటుందండి. లేదు ఫ్రిడ్జ్లో ఉంచుతాము అంటే హ్యాపీగా 6 to 8 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. నచ్చిందా? మీరు కూడా ఈ పచ్చడిని ఇంట్లో పెట్టండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలపండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.